సర్కారంటూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పందించారు. గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రైతుల కోసం ఏం చేశారంటూ ప్రశ్నించారు. రైతుల సమస్యలు నిజమైతే జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఇక ఈవీఎంలో పగలగొట్టిన చరిత్ర పిన్నెల్లిదని విమర్శించారు. వందలాది ఎకరాల రైతుల భూములను లాక్కుంది పిన్నెల్లి కాదని ప్రశ్నించారు. ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి గాని నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా? పల్నాడులో ప్రతిసారి వరికపూడిసెల ప్రాజెక్టులో పేరు చెప్పి ఓట్లే ఇచ్చుకున్న వ్యక్తి నువ్వు కాదా? మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేశావు? ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు? జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరిగదా. ఆ రోజు మా అమ్మగారైన దుర్గమ్మ గారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ని మూలన పడేసింది నువ్వు కాదా? ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పనులు నోచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నీ కమిషన్ల కక్కుర్తికి భయపడి ఆ ప్రాజెక్టు మూల పడింది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ అది సవాల్ ఇస్తుతా ఉన్నాను. చర్చకి రండి, బహిరంగ చర్చకి. రైతులకు మీరేం చేశారో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో, భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాము. నువ్వు ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని 22A పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు అన్నీ కూడా తీస్తాం. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధలకు కారకులయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తాం. ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం. ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నిటినీ కూడా వెలుగు తీస్తామని చెప్పి సందర్భంగా చెప్తూ, ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి గాని నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా? పల్నాడులో ప్రతిసారి వరికపూడిసెల ప్రాజెక్టులో పేరు చెప్పి